పరువు పోయినా పాకిస్తాన్ బుద్ధి మాత్రం మారటం లేదు. భారత్తో పోరాటం చేతకాక కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. భారత సైన్యం బలమేంటో తెలిసి కూడా సరిహద్దుల్లో కాల్పులకు తెగపడుతూనే ఉంది. నియంత్రణ రేఖ వెంబడి మరోసారి కాల్పులకు పాల్పడింది. కుప్వారా, బారాముల్లా, ఉరి, అక్నూర్ సెక్టార్లలో పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. కాల్పుల్ని ఇండియన్ ఆర్మీ ధీటుగా తిప్పికొట్టింది. ఆపరేషన్ సింధూర్తో ఉగ్ర స్థావరాలని ధ్వంసం చేసినా ఆ దేశం తీరు మారటం లేదు. కాల్పులకు పాల్పడుతూనే ఉంది. గత 14 రోజులుగా పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పాక్ తన నీచ బుద్ధిని ఏమాత్రం మార్చుకోవటం లేదు. సరిహద్దుల్లో పాక్ కాల్పులకు పాల్పడుతోంది. ఆపరేషన్ సింధూర్తో పాక్ ఉగ్రవాద శిబిరాల్ని భారత్ ధ్వంసం చేసింది. దీంతో భారత్ పై రగిలిపోతున్న పాక్ సరిహద్దుల్లో కాల్పులు జరుపుతోంది. భారత్ ని ఏం చేయలేక సరిహద్దుల్లో కాల్పులు జరుపుతూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తోంది పాక్ ఆర్మీ. భారత్ దాడులతో పాక్ ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. దీంతో మరింత పగ పెంచుకున్న పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత నిన్న సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 10 మందికి పైగా ప్రజలు మరణించారు. భారత సైన్యాన్ని ఏం చేయలేక సాధారణ పౌరులపై కాల్పులు జరుపుతోంది పాకిస్తాన్. అటు పాక్ కాల్పుల్ని భారత సైన్యం బలంగా తిప్పికొడుతోంది. సరిహద్దుల్లో అలర్ట్ గా ఉన్న ఇండియన్ ఆర్మీ, పాక్ ఆర్మీ ఉగ్రవాద కదలికలపై నిఘా పెట్టింది. సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉంటూ పాక్ కాల్పుల్ని తిప్పికొడుతోంది. 13 రోజులుగా పాక్ సరిహద్దుల్లో కాల్పులు జరుపుతోంది. పాక్ రేంజర్లు సైనిక చెక్ పోస్టులే లక్ష్యంగా కాల్పులు జరుపుతున్నారు. స్వల్ప శ్రేణి ఆయుధాలు, స్మాల్ రేంజ్ తుపాకులతో కాల్పులు జరుపుతున్నట్టు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. అటు భారత చర్యలతో పాక్ ఇప్పటికే కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇక ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ప్రస్తుతం బార్డర్ లో కొన్ని ప్లేసెస్ లో మనం చూస్తున్న ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాక్ రేంజర్లు సాధారణ పౌరులే టార్గెట్ గా దాడులు చేస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఏం జరుగుతోంది అక్కడ? ధనలక్ష్మి, ఏదైతే పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత పాక్ ఎల్ఓసి వెంట కూడా ఈ 14వ రోజు కూడా పాకిస్తాన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. భారత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని చిన్న చిన్న ఆయుధాలతోటి యొక్క కాల్పులకైతే ఎప్పటికప్పుడు కవ్వింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే వస్తూ ఉంది. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాకిస్తాన్ యొక్క తన బుద్ధిని మాత్రం మార్చుకోలేదు. సోషల్ మీడియా వేదికగానే భారత్ ను కొంత అగౌరవపరిచే విధంగా పాకిస్తాన్ సోషల్ మీడియా అయితే వ్యవహరిస్తున్న తీరును చూడొచ్చు. ఎందుకంటే నిన్న ఒక టీవీ ఛానల్లో కూడా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి కూడా 5 జెట్లను మేము పేల్చివేశామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఎక్కడ కూడా దానికి సంబంధించిన సాక్ష్యాలు కనపడడం లేదు. కనీసం మీరైనా చెప్పండి అంటే సోషల్ మీడియాలోనే ఉన్నాయా వీడియోస్ అన్ని కూడా అని చెప్పడం అనేది కూడా పాకిస్తాన్ ఎటువంటి వైఖరితోటి ఉంది అనేది కూడా చాలా స్పష్టమవుతుంది. భారత్ ను కించపరచడమే లక్ష్యంగా పాకిస్తాన్ అయితే ప్రస్తుతం ఆ యొక్క తీరుగా అయితే వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ఆపరేషన్ సింధులో చనిపోయిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆర్మీ అంత్యక్రియలు చేయడం అనేది కూడా పాకిస్తాన్ ఎంతవరకు కూడా ఉగ్రవాదులతో కలిసి ఉంది అనేది కూడా ప్రపంచ దేశాలకు మరొకసారి తెలియడం జరిగింది. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఈ యొక్క ఎల్ఓసి వెంట కూడా కాల్పులకు ఎప్పటికప్పుడు పాల్పడుతూనే ఉంది. భారత సైన్యాన్ని కవ్వింపు చర్యలకు పాల్పడుతుంటే భారత సైన్యం కూడా దానికి ధీటుగా సమాధానం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే లాహోర్ లో ఈ రోజు తెల్లవారుజామున కూడా 2 బ్లాస్టులు అయినట్టు, అర్ధరాత్రి సైరన్ అకస్మాత్తుగా రావడము, ఆ తర్వాత 2-3 బ్లాస్టులు అయినట్టుగా కూడా పాకిస్తాన్ అధికారులు ధృవీకరించడం జరిగింది. అయితే బ్లాస్టులు ఎవరు చేశారన్న దానిపైన మాత్రం పాకిస్తాన్ చెప్పలేదు. అంటే అంతర్గతంగా వాళ్ళకు ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తోటి ఉన్న వైర్యం కూడా కావచ్చు, లేదా ఇంకా ఎవరైనా ఆకతాయిలు కూడా ఆ యొక్క బ్లాస్టులు చేసి ఉండొచ్చు. కానీ అధికారులు ధృవీకరించారు. కానీ బ్లాస్ట్ జరిగిన తీరుకు సంబంధించి కానీ ఎవరు చేశారన్న దానిపైన కూడా ఏ వివరణ ఇవ్వకుండానే అధికారులు కేవలం మా దగ్గర కూడా 3 బ్లాస్టులు అయినట్టుగా సమాచారం వచ్చిందనేది మాత్రమే
మాత్రమే చెప్పడం జరిగింది. అయితే ఇటువంటి విషయాలన్నింటినీ కూడా పాకిస్తాన్ భారత్ పై రుద్దే ప్రయత్నం చేస్తున్నప్పటికీ భారత్ తన ధీటైన సమాధానాలు ఎప్పటికప్పుడు చెప్తూనే వస్తుంది. ఆపరేషన్ సింధు ద్వారా ఏదైతే 9 ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టడం జరిగింది. అయితే నిన్న ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన ప్రెస్ మీట్ లో కూడా దాదాపు 21 స్థానాలను కూడా వాళ్ళు గుర్తించినట్టుగా కూడా నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. దీంతో ఆపరేషన్ సింధూర్ 2.0 ఉంటది అన్న ఒక వార్తలైతే వినిపిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ లో మరొకసారి అలజడి అయితే రేగుతున్న పరిస్థితి ఉంది. ఎప్పుడు భారత్ విరుచుకుపడుతుందో అన్న ఒక భయాందోళనలే ప్రస్తుతం పాకిస్తాన్ ప్రజలు బ్రతుకుతున్న పరిస్థితి ఉంది. దీంట్లో అర్ధరాత్రి 2 గంటల తర్వాత సైరన్ మోగడంతో ప్రజలంతా కూడా పానిక్ అయి ఒక్కసారిగా ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీసిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఓవరాల్ గా ఇప్పుడు